శిశువు సంపూర్ణ ఆరోగ్యానికి తొలి అడుగు తల్లి పాలేనని రామగుండం నగర మేయర్ మాంకాళి స్వామి అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా రామగుండం 4వ డివిజన్ పరిధిలోని స్వాగత్ ఫంక్షన్ హాల్లో సిడిపిఓ అలేఖ్య ఆధ్వర్యంలో గురువారం 4, 5, 6, 7, 11 డివిజన్ల అంగన్వాడీ కేంద్రాల అక్షరాభ్యాసం, అన్నప్రాసన, శ్రీమంతం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ మాంకాళి స్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లిపాలు అమృతంతో సమానమని, తొలి 6 నెలలు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వడం ద్వారా శిశువు ఆరోగ్యంగా ఎదుగుతాడని అన్నారు. గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అంగన్వాడీ కేంద్రాలు అందిస్తున్నటువంటి సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లిపాల ప్రాధాన్యంపై సమాజంలో మరింత అవగాహన పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించి, ఆ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే పిల్లలు పుట్టగానే వాళ్లకు మనము ఆ మొర్రి పాలు ఇవ్వడం కానుంచి తర్వాత 2 సంవత్సరాల వరకు కూడా ఖచ్చితంగా తల్లి పాలు ఇవ్వడం వల్లనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారనే దానికి మీ అందరికీ కూడా తెలియజేసేందుకు ఈరోజు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే మా వయసు ఉన్నప్పుడు మీ వయసు పిల్లలు కూడా మన తల్లిదండ్రులు ఖచ్చితంగా మనకు తల్లిపాలు ఇచ్చేసి మనలో ఆరోగ్యంగా ఉండేటట్టు చూసి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న సందర్భాలు మన తల్లిదండ్రుల దగ్గర మనం చూసినాం. కానీ ఈరోజు మహిళా మనులు చాలామంది ఏంటంటే పిల్లలకు పాలు ఇవ్వకపోవడం వల్ల ఆ పిల్లలకు భవిష్యత్తులో అనేకమైన రోగాల బారిన పడి పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా మనం ఒక పిల్లవాళ్ళను బాబును డెలివరీ అయిన తర్వాత గంటలోపే, దాదాపుగా గంటలోపు ఆ ముర్రిపాలు ఏదైతే ఇస్తామో దాంతో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారనేది ఏదైతే మనము 2 సంవత్సరాల దాకా పిల్లలకు పాలు ఇవ్వకుండా చాలా మంది మహిళలు ఏం చేస్తూ ఉన్నారంటే, కొంతమంది ఎక్కువగా డబ్బులు ఉన్న వాళ్ళు, మెజారిటీ పీపుల్ డబ్బులు ఉన్న వాళ్ళు ఫ్యాషన్ కొద్ది ఏం చేస్తూ ఉన్నారు అంటే ఆ పిల్లలకు రోజు మనం తీసుకొచ్చే బయట కొనుక్కొచ్చే బర్రెపాలు కానీ లేదంటే ఇతరులు కానీ ఆ బాటిళ్లలో పోసి వేడి చేసి ఆ పిల్లలకు మనం తాగిపిస్తూ ఉంటాం బాటిల్ పెట్టేసి. దాంతో ఆ తల్లికి కూడా పాలు ఎక్కువై ఇబ్బంది జరిగినప్పుడు ఏం చేస్తామంటే దానికి సంబంధించిన మిషన్స్ తోటి ఆ పాలన్నీ కూడా బయటికి తీసేసి, ఎందుకంటే ఆ పాల బరువుతోటి తల్లి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కనుక ఆ పాలను తీసి వృధా చేస్తూ ఉంటాం. కానీ ఆ పాలను మీరు వృధా చేయడం వల్ల మీ పిల్లలకు మీరు పాలు ఇవ్వకపోవడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ రోగాలు వచ్చే పరిస్థితి ఉందనేది డాక్టర్లు చెప్తున్న విషయం. క్యాన్సర్ల బారిన పడే పరిస్థితి ఉన్నది. ఈరోజు చాలా మంది మహిళలు, మేము ఇక్కడ హాస్పిటల్ కూడా నడిపినాం, ఇక్కడ మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తూ ఉన్నది. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా కారణం ఏంటిది అనేది ఈరోజు డాక్టర్లతో మాట్లాడితే, మనం పిల్లలకు సరి అయిన పాలు ఇవ్వకుండా, మనము ఆ రోజులలో పిల్లలకు పాలు ఇవ్వకుండా ఇలాంటి చెడు అలవాట్లకు బానిసలైపోయి ఇటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాం కనుక ఈ భవిష్యత్తులో మనకు తెలియకుండానే మళ్ళీ క్యాన్సర్ రోగం కానీ ఇంకేదైనా చిన్న చిన్న ఇబ్బందులు కానీ వచ్చేసి మనం హాస్పిటల్స్ పోతే ఈరోజు పూర్తిగా బ్రెస్ట్ క్యాన్సర్ తోటి ఆ బ్రెస్టే తీసేసే పరిస్థితి, మనం రోగాల బారిన పడే పరిస్థితి, ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అలాంటివి జరగద్దు అని అంటే మనం కూడా, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీకు పుట్టబోయే బిడ్డలు కూడా వాళ్ళు అంతా ఆరోగ్యంగా ఉండాలని అంటే ఖచ్చితంగా పిల్లలకు 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మనం తల్లిపాలు ఇవ్వడం వల్ల ఆ పుట్టిన బిడ్డ ఆటోమేటిక్గా మీరు కూడా బంగారంగా భవిష్యత్తు మీది ఆరోగ్యంగా ఉండే విధంగా ఉంటుంది కనుక ప్రతి తల్లి చెడు ఆలోచన చేయకుండా ఖచ్చితంగా మీ పాలు ఇచ్చి మీ పిల్లలను జాగ్రత్తగా పెంచుకుంటే వాళ్ళు కూడా ఎలాంటి అనారోగ్యాలకు గురి కాకుండా వాళ్ళ భవిష్యత్తు రోగాల బారిన పడకుండా బంగారు భవిష్యత్తు ఉండే పరిస్థితి ఉంటుంది కనుక ప్రతి అక్క, చెల్లె వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ దిశగా ఆలోచన చేసి మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరే మీ పిల్లలకు పాలు తాగించి వాళ్ళను ఆరోగ్యంగా ఉండే విధంగా కాపాడుతారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ
డివిజన్ కార్పొరేటర్ కంకణాల మౌనిక రాజు మాట్లాడుతూ తల్లిపాల వారోత్సవాల నిర్వహణ ద్వారా తల్లుల్లో అవగాహన పెంపొందించడమే కాకుండా అక్షరాభ్యాసం, అన్నప్రాసన, శ్రీమంతం వంటి సాంప్రదాయ కార్యక్రమాలను ఒకే వేదికపై నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అంగన్వాడీ సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని, పిల్లల ఆరోగ్యమైన భవిష్యత్తు కోసం ప్రతి కుటుంబం తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి తల్లిపాల వారోత్సవాల భాగంగా ఈరోజు మన డివిజన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. తల్లిపాలు అనేవి పిల్లలకి చాలా శ్రేష్టమైనవి. బిడ్డ పుట్టగానే మొదటి గంటలో ముర్రుపాలు రావడం జరుగుతుంది. ఆ పాలను పిల్లలకి పట్టించడం చాలా ముఖ్యం. అవే పిల్లల భవిష్యత్తుకి, వారి ఆరోగ్యానికి మంచిదని నేను చెప్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అంగన్వాడీ టీచర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పొరేటర్ వేగలపు రమాదేవి, 5వ డివిజన్ కార్పొరేటర్ సత్యప్రసాద్ తో పాటు పలువురు కార్పొరేటర్లు, సూపర్వైజర్లు జమున, ఇన్ఛార్జ్ అనిల్, అంగన్వాడీ సిబ్బంది మంజుల, శ్రీవాణి, రజిత, అరుణ, రాజ్యలక్ష్మి, సరోజ, నర్మద, స్వరూప, ఆశా వర్కర్లు, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.